అమెరికా బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ చేయలేదు. ఇరాన్‌ని బ్రేక్ చేయడం దాని వల్ల కావట్ల. కర్క్ దీవిని లాక్కోవాలనుకుంటుంది. వర్కౌట్ కావట్ల. ఎందుకంటే భూమి మీదకి దిగాలి. భూమి మీదకి దిగాలి అంటే అక్కడున్న మందు పాత్రలను ఐడెంటిఫై చేయాలి. మందు పాత్రలు పెద్ద ఎత్తున పెట్టారు. ఈవెన్ షిప్స్ దగ్గర కూడా మందు పాత్రలు పెట్టడం వల్లే పేలుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ డిటెక్ట్ చేయాలన్నా, లేదంటే వాళ్ళ సైన్యం కంటిన్యూస్‌గా 15 రోజుల నుంచి అమెరికా సైన్యం దాడులు చేస్తానే ఉంది. కాస్త రిలాక్స్ ఇవ్వడం. ఎందుకంటే రిలాక్స్ ఇచ్చినప్పుడు ప్రత్యర్థి దాడి చేస్తాడన్న భయం అమెరికాకి లేదు. ఇరాన్ పక్కనే ఉన్నాయి ఆ షిప్పులన్నీ. ఏం చేయగలుగుతున్నది ఇరాన్? కాబట్టి ధైర్యం. అందుకనినే మళ్ళీ ఓ 15 రోజులు బ్రేక్. ఈ లోపుగా వాళ్ళ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా గ్రౌండ్ రిపోర్ట్ అంతా చెక్ చేస్తారు. అట్లాగే కింద ఉన్నటువంటి గూఢచారులు ఎవరైతే ఇరాన్‌లోనే ఉంటూ అమెరికాకి సహకరించేటటువంటి వాళ్ళు, ఇజ్రాయెల్‌కి సహకరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు తిరిగిన ప్లేసుల్లో ఏముండొచ్చు, అవన్నీ మళ్ళీ చెక్ చేసుకుంటారు. అక్కడ ఆయుధాలో, ఆయుధ స్టోరేజీలో, లేకపోతే గనక ఆయిల్ నిక్షేపాలా, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకుని మళ్ళీ 15 రోజుల తర్వాత దాడి చేస్తారు. నిరంతర దాడి చేస్తది. ఇరాన్‌ని బలహీనపరిచేదాకా అమెరికా యుద్ధం కొనసాగిస్తా ఉంటది.